హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? రసం మీరు ఒక్కసారి ఇలా పెట్టి చూడండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు, గ్లాసుల్లో కూడా పోసుకొని తాగేస్తారు. ఈ రసం మనం మామూలుగా రసం పొడి వేసి చేస్తాం కదా, అలా కాకుండా మనం ఊరికే ఉత్త మిరియాలు జీలకర్ర వేసి చేసుకునే రసం అనమాట. అంటే మిరియాల చారు చాలా టేస్టీగా ఉంటుంది. పైగా మనకి మిరియాలు అప్పుడప్పుడు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మిరియాలు జీలకర్ర వేసుకుని ఇలా చారు పెట్టుకుంటే డైజెషన్కి దానికి చాలా మంచిదన్నమాట. ఇది ఎలా చేయాలో ఇప్పుడు గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టక్టక్క చేసేసుకోండి. ముందుగా అయితే బాగా పండిన టమోటాలు 2 తీసుకోండి. వీటిని అయితే బాగా ఇలా మ్యాష్ చేసేసి చక్కగా మెత్తగా ఇలా మ్యాష్ చేసేయండి. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు తరుక్కుని కూడా వేసుకోవచ్చు. బట్ చారు ఎప్పుడైనా సరే టమోటాలు ఇలా చేస్తేనే చారు రుచి వస్తుంది. సో మనం ఇలా టమోటాలు మొత్తం బాగా మెత్తగా ఇలాగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని దీంట్లో నీళ్లు పోసేసుకుని దీన్ని మనం ఉడకడానికి పెట్టేద్దాం. మీరు కావాలనుకుంటే దీన్ని మనం పప్పు ఉడికించుకుంటాం కదా చారు కోసం, దాంట్లోనే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. కానీ నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసేసుకుని దీన్ని బాగా బాయిల్ అవ్వనిద్దాం, అంటే ఉడకనిద్దాం. మనకి చింతపండు టమోటాల్లో ఉన్న పచ్చి వాసన మొత్తం పోవాలన్నమాట. ఒక 5 నిమిషాల వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ మిరియాలు ఒక 2 చెంచాలు, జీలకర్ర ఒక 2 చెంచాలు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా ఇలా పౌడర్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చక్కగా రోట్లోనే దంచి పౌడర్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా మనం ఈ పౌడర్ రెడీ చేసేసుకుని దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా మన చారు కూడా చక్కగా మరిగిపోయి ఉంటుంది. మనం వేసిన టమోటాలు చింతపండు బాగా మరిగిపోయి ఉంటుంది. చూద్దాం అది ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు చూడండి, బాగా ఉడికిపోయాయి టమోటాలు, మనకి సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో ఒక చెంచా కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత మనం కారానికి తగ్గట్టు అంటే ఒక అర చెంచా నుంచి చెంచా వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నూరుకున్న జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసేద్దాం. దీంట్లో పప్పు ఉడికించిన నీళ్లు ఉంటాయి కదా, అవి 1 కప్పు పోసుకున్నాను. అంటే మనం ఎప్పుడైనా పప్పు కానీ సాంబార్ కానీ ఉడికించుకుంటాం కదా, దానిపైన తేట తీసి దీంట్లో వేసుకుంటే చారు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని మనం ఎక్కువసేపు మరగనివ్వకూడదండి. చారు పొడి వేశాక మనం ఒక్క పొంగు వచ్చినాక చారు ఆఫ్ చేయాలి. అప్పుడే మనకి మనం వేసిన మిరియాలు ఇవన్నీ చక్కగా మంచి గుమగుమలాడుతూ మంచి వాసన ఉంటుందన్నమాట. ఒక్క ఉడుకు రాగానే స్టవ్ ఆపేయండి. చూడండి, ఇలా స్టార్ట్ అయింది కదా మరగడం, మనం స్టవ్ ఆపేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ ఉడికించుకున్నాం కదా, టమోటాలు ఉడికించుకున్నాము, చింతపండు ఉడికించుకున్నాము. సో ఇప్పుడు మనం పోపు కోసం అయితే బాణలు వేడి చేసుకుని దాంట్లో 1 స్పూన్ నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మనం వెల్లుల్లి రెబ్బలు ఆల్రెడీ చారులో వేసాం కాబట్టి ఇక్కడ వేయలేదు, కావాలంటే మీరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. తర్వాత ఇంగువ వేసి, ఇంగువ లేకుండా చారు లేదండి, చాలా కమ్మగా ఉంటుంది ఇంగువ వేస్తే. ఇప్పుడు మనకి ఇది ఒక ఉడుకు వచ్చింది. ఇప్పుడు మనం ఈ పోపు దీంట్లో వేసేద్దాం. అంతే, కమ్మటి మిరియాల చారు రెడీ అయిపోతుంది. పైన అలా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకోండి. గుమ్మగుమ్మలాడిపోతుండండి చారు అయితే, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో